నా బాబునే కిడ్నాప్ చేయాలని చూస్తావా? అది కాదండి. ఏది కాదు? నువ్వు మా వదిన కళ్ళల్లో కారం కొట్టడం నిజం కాదా? బాబుని కిడ్నాప్ చేయాలని చూడటం నిజం కాదా? నేను చెప్పేది వినండి. నిజంగా బాబు నేను కిడ్నాప్ చేయలేదు. అన్నా, ముందు మీరు షూట్ చేయడం ఆపండి అన్నా. నువ్వు బాబుని కిడ్నాప్ చేయనప్పుడు మరి బాబుని తీసుకుని ఎందుకు ఇటు వస్తున్నావు? బాబుని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి పోలీసులకు చెప్పడానికి వస్తున్నానండి. ఆహాహాహా. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళని కొట్టి బాబుని నువ్వే కాపాడి వాళ్ళని కూడా పట్టుకుందామని వస్తా ఉండవు, అంతేనా? అవునండి, ఇదే జరిగింది. అబ్బో, ఎంత మంచి కట్టుకదల్లావు! ఇప్పటికిప్పుడే అనుకున్నావా, లేదా దొరికిపోతే ఏం చెప్పాలో ముందే ప్రిపేర్ అయ్యావా? అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందండి. నిజంగా నేను బాబుని కాపాడాను. ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారు ఆఫీసర్. ఈ అమ్మాయి మా వదిన వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోదామని చూసింది. వీళ్ళది ఒక పెద్ద ముఠ అనుకుంటా సారు. పట్టుకొని సెల్లో వేసి 4 తగిలిస్తే నిజమంతా బయటపడుతుంది. సార్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నేను బాబుని కిడ్నాప్ చేయలేదు. నా మాట నమ్మండి సార్. దేవుడి గుడిలోనే బాబుని ఎత్తుకెళ్లిపోవాలని చూసావు. ఇంకా దేవుడి మీద ఒట్లేస్తే ఎలా నమ్ముతామనుకుంటున్నావు? ఎస్ఐ గారు, నా కొడుకుని కిడ్నాప్ చేసినందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను. ఓకే మేడం. రామ్మా, స్టేషన్కి వెళదాం. రా రామ్మా, నీకే చెప్పేది, రా. సార్, నా మాట నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. నేను బాబుని కిడ్నాప్ చేయలేదు సార్. అవన్నీ స్టేషన్లో చెప్దు గానీ రా. సార్, నేను రామ్మా, చెప్పేది వినండి సార్. నడు. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళని కొట్టి బాబుని నువ్వే కాపాడి వాళ్ళని కూడా పట్టుకుందామని వస్తా ఉండవు, అంతేనా? అవునండి, ఇదే జరిగింది. ఏంటి అలా చూస్తున్నావు? పద లోపలికి వెళ్దాం. ఒక నిమిషం ఉండు వదినా, మీరిక్కడే ఉండండి, మేమిప్పుడే వస్తాం. పద కేదార్.